ఏజ్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్ చూసుకుందాం. గుప్తా ఏజ్ ఇది వచ్చేసి 4th సెంచరీ వచ్చేసి ఇది గోల్డెన్ ఏజ్ కూడా అంటారు. ఇది ఎక్కువ బుద్ధిస్టులు వీళ్ళు. కాకపోతే టెంపుల్ కూడా మంచి టెంపుల్స్ కూడా కట్టారు వీళ్ళు. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇక్కడనే క్లైమాక్స్కి రీచ్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు టెంపుల్స్ కూడా బాగానే కట్టారు. ఫస్ట్ ఏమో వీళ్ళు బుద్ధిస్టులు ఉంటారు. లేటర్ గుప్తాస్ వచ్చేసి బ్రాహ్మణికల్ రూలర్స్ వచ్చేసింది. కానీ వీళ్ళందరూ టాలరెన్స్ ఉండేది. విష్ణు నార్త్ అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, శివ ఎక్కువ సౌతర్న్ ఇండియాలో ఉండేవాడు, శక్తి ఎక్కువ ఈస్టర్న్ ఇండియా అలా, యాజ్ వెల్ యాజ్ ఇన్ మలబార్ కోస్ట్ ఆర్ సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. విష్ణు ఎక్కువ నార్త్ సెంట్రల్, శివ ఎక్కువ సౌతర్న్ పార్ట్ అండ్ శక్తి ఇన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ మలబార్ కోస్ట్ ఆర్ సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. మలబార్ కోస్ట్లో కూడా శక్తి ఉండేది ఎక్కువ, ఈస్ట్లో కూడా శక్తి ఉండేది ఎక్కువ. శివ సౌత్లో ఉన్నాడు. ఆర్కిటెక్చర్ కేవ్స్ వచ్చేసి ఇక్కడ కేవ్స్ ఇది మురాల్ పెయింటింగ్ వాడడం మొదలుపెట్టారు. కేవ్స్లో మురాల్ పెయింటింగ్ వాడడం మొదలుపెట్టారు వీళ్ళు. యూజ్ ఆఫ్ మురాల్ పెయింటింగ్. సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అజంతా. ఈ మురాల్ పెయింటింగ్ ఎక్కడ మంచి ఎగ్జాంపుల్ ఉంటాయంటే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్. ఈ రెండు మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్. ఫస్ట్ వచ్చేసి అజంతా కేవ్స్. ఈ అజంతా కేవ్స్ నేర్చుకుంటున్నాం. అజంతా కేవ్స్ ఎక్కడున్నాయి అంటే సహ్యాద్రి రేంజెస్ ఓన్ వఘోరా రివర్ నియర్ ఔరంగాబాద్ ఇన్ మహారాష్ట్ర. సహ్యాద్రి రేంజెస్ మీద ఉన్నాయి. సహ్యాద్రి రేంజెస్, వఘోరా రివర్. ఏ రివర్ అంటే వఘోరా రివర్. నియర్ టు ఔరంగాబాద్, నియర్ టు ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఔరంగాబాద్ అంటే మహారాష్ట్ర. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సహ్యాద్రి రేంజెస్, వఘోరా రివర్. 29 కేవ్స్ ఉన్నవి. 25 ఏమో విహారాస్, 4 ఏమో చైత్యాస్. ఇది గుప్తా పీరియడ్ డెవలప్ చేసిండ్రు. ఎప్పుడు ఉంటుంది అంటే 200 BC నుంచి 650 AD వరకు గుప్తా పీరియడ్ మధ్యలో డెవలప్ చేసిండ్రు. వీళ్ళు ఎక్కువ బుద్ధిస్ట్ మాంగ్స్ అండ్ పాట్రనేజ్ ఆఫ్ వకటక్క కింగ్స్, హరిసేన బీయింగ్ ఏ ప్రామినెంట్ వన్. ఈ అజంతా కేవ్ని ఎక్కువ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎక్కువ చేశారు. అవి కూడా ఎవరు అంటే వకటక్క కింగ్ నేమ్ వచ్చేసి హరిసేన, మెయిన్ కింగ్. అజంతా కేవ్స్ ఎవరు బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరు ప్యాటర్నైజ్ చేశారు? వకటక్క కింగ్స్. నేమ్ వచ్చేసి హరిసేన. ఫ్రిస్కో పెయింటింగ్ టెక్నిక్. ఫ్రిస్కో పెయింటింగ్. అజంతా అంటే అర్థం చేసుకో ఫేమస్ కాబట్టి ఫ్రిస్కో పెయింటింగ్ టెక్నిక్ వాడారు ఇక్కడ. ఫ్రిస్కో పెయింటింగ్ టెక్నిక్ వాడారు. కన్సిడరబుల్ న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ. న్యాచురలిజం కూడా ఉంటుంది. ఫ్రమ్ లోకల్ వెజిటేషన్ అండ్ మినరల్స్. ద అవుట్లైన్స్ ఆఫ్ ద పెయింటింగ్ వెర్ డన్ ఇన్ రెడ్ కలర్. ఈ అవుట్లైన్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి రెడ్ కలర్లో వాడారు అన్నట్టు. అవుట్లైన్ పెయింటింగ్ యొక్క అవుట్లైన్ ఆఫ్ పెయింటింగ్స్ ఇన్ రెడ్ కలర్. అండ్ దెన్ ఇన్సైడ్ వాస్ పెయింటెడ్. ఫ్రిస్కో పెయింటింగ్ టెక్నిక్ వాడారు. కేవ్ 16 ఈజ్ మోస్ట్ ఎలిగెంట్ స్పెసిమెన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్. కేవ్ 16 అన్నట్టు. కేవ్ 16లో ఏముంటుంది అంటే డైయింగ్ ప్రిన్సెస్ ఆఫ్ అజంతా. డైయింగ్ ప్రిన్సెస్, ఒక ప్రిన్సెస్ చనిపోతుంది ఇక్కడ. కేవ్ 16 అది అలా పెయింటింగ్స్ అన్నట్టు. ఎక్కువ బుద్ధిజంకి ఉండేటివి. ఆ బుద్ధ ఇంకా జతకా స్టోరీస్. 5 ఏమో హీనయాన ఫేస్, ఇంకా రిమైనింగ్ ఏమో మహాయాన బుద్ధిజం. 5 మాత్రమే హీనయానలో పెట్టారు. హీనయానలో తక్కువ డెవలప్ చేశారు. 24 వచ్చేసి మహాయానాలో డెవలప్ అయినాయి. while the remaining 24 developed in Mahayana Buddhism. Reference of Ajanta caves can be found in ఈ అజంతా కేవ్స్ గురించి ఎక్కడెక్కడ రాశారు అంటే, ఒకటి గుప్తా పీరియడ్ అంటేనే
గుప్తా పీరియడ్ అంటేనే మనకు గుర్తుపెట్టుకుంది ఫాహిన్. ఫాహిన్ వచ్చిండు, ఎందుకంటే జీ ఫర్ గుప్తా, ఎఫ్ ఫర్ జిఎఫ్, అలా ఫాహిన్ ఉంటాడు. ఫాహిన్ ఉంటే జిఎఫ్ ABCDEFGH అంటాం కదా, సో FJH కూడా ఉంటాడు. సో హియాన్ సంగ్. సో అలా గుర్తుపెట్టుకోవాలి. FGH వీళ్ళు ఎవరితో, ఎఫ్ వచ్చింది, GH వచ్చింది కాబట్టి హియాన్ సాంగ్. హ్యూయాన్ సిసాంగ్, HIUEAN, ఈయన పేరు HIUEN టిసాంగ్, హ్యూయాన్ సాంగ్. వీళ్ళిద్దరిలో వీళ్ళ బుక్లో కూడా ఉన్నాయి. ఈ అజంతా కేవ్స్లో ఫేమస్ ఏవేవి అంటే, ఒకటి కేవ్ నెంబర్ 16 డయింగ్ ప్రిన్సెస్, కేవ్ నెంబర్ 27 వచ్చేసి మహాపరినిర్వాణ ఆఫ్ బుద్ధ. స్కల్ప్చర్స్ అక్కడ ఉంటాయి. మహాపరినిర్వాణ ఆఫ్ బుద్ధ, మహాపరినిర్వాణ ఆఫ్ బుద్ధ. 19 వచ్చేసి నాగా కింగ్ అండ్ హిస్ కాన్సర్ట్, నాగా కింగ్కి సంబంధించి నాగా కింగ్ అండ్ హీస్ కాన్సర్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే, 16 ఏళ్ళ అమ్మాయి అలా గుర్తుపెట్టుకుంటావు కాబట్టి ప్రిన్స్, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి అంటేనే ప్రిన్స్, అక్కడ ప్రిన్సెస్ అలా. ఇప్పుడు 26 అనేది పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఇది మహాపరినిర్వాణ, అది కూడా ఉంటుంది, మహాపరినిర్వాణ. ఇంకా 19 వచ్చేసి నాగా. ఒక అజంతా కేవ్స్లో గుర్తుపెట్టుకోవచ్చు, ఒక నాగా కింగ్ కూడా వచ్చిండు. ఆ కింగ్ ఏది ఉంటుందంటే 19 నెంబర్ ఉంటుంది. 19 నెంబర్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 16 + 3 19, 19 + 7 26 అలా. 3 ఇంకొక గ్యాప్ ఉంటుంది. 16 రాసిన కాబట్టి ఇక్కడ కింద 26 రాయాలి. ఇక్కడ ఇవన్నీ చూసి 1 2 3 కాబట్టి దీనికి 3 యాడ్ చేస్తే 19 ఇలా గుర్తుపెట్టుకొని 19 మహాపరినిర్వాణ లాస్ట్. 26లో మహాపరినిర్వాణ ఎక్కువ నెంబర్ ఉన్నది, ఎక్కువది. 19లో నాగ్ కింగ్ వచ్చాడు. 19 నాగ్, NINT 19 ఉంటుంది కదా, NAG నాగ్ కింగ్. 19కి నాగ్ కింగ్ అలా. పెయింటింగ్స్కి ఎన్ని టెక్నిక్స్ ఉండేవి అంటే ఫ్రిస్కో మెథడ్ వాడారు. ఫ్రిస్కో మెథడ్ అంటే ఏంటి అసలు? ఈ ఫ్రిస్కో మెథడ్ ఏంటంటే 3 స్టెప్ టెక్నిక్ ఉంటుంది ఇది. ఫస్ట్ ఏం చేసిండంటే క్లే తీసుకొని, లేయర్ ఆఫ్ క్లే మిక్స్డ్ విత్ కౌ డంగ్ తీసుకొని రైస్ హస్క్తో కూడా మిక్స్ చేసి సర్ఫేస్ మీద ఇట్లా అప్లై చేసిండ్రు. సర్ఫేస్ ఆఫ్ రాక్ ఏమేమి తీసుకుంటారు? క్లే, డంగ్, రైస్ హస్క్. ఏ కోటింగ్ ఆఫ్ లైమ్ ప్లాస్టర్ వాజ్ దెన్ అప్లైడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇదంతా అక్కడ సర్ఫేస్ రాగా లైమ్ ప్లాస్టర్, ఈ లైమ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాని ఇక్కడ లైమ్ ప్లాస్టర్ వేసాడు. ఫస్ట్ ఏం చేశారు? క్లే, కౌడంగ్, హస్క్ వేసేసి తర్వాత లైమ్ ప్లాస్టర్, తర్వాత కలర్స్ అండ్ పిగ్మెంట్స్ ఆర్ దెన్ అప్లైడ్ ఆన్ ద మాయిస్ట్ సర్ఫేస్. కలర్స్ అండ్ పిగ్మెంట్స్ అప్లై చేసినాక దిస్ అలౌడ్ ద పిగ్మెంట్స్ టు స్టీప్ ఇన్ అండ్ క్రియేట్ ఎ లాస్టింగ్ ఇమేజ్ ఆన్ మాయిస్ట్ సర్ఫేస్ మీద చేశారు. సో ఇదే పిగ్మెంట్స్ లోపడిపోయి ఎక్కువ రోజులు ఉండడానికి వేసాడు. డ్రైయింగ్ ప్రిన్సెస్, ఫ్లయింగ్ అప్సరా అట్లా. ఏ టెక్నిక్ ఆఫ్ మురల్ పెయింటింగ్ ఎగ్జిక్యూటెడ్ అపాన్ ఫ్రెష్లీ లేడ్ ఆర్ వెట్ లైమ్ ప్లాస్టర్. ఇట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఇటాలియన్ రినైసెన్స్ పెయింటింగ్. ఇది ఏంటంటే ఒక మురాల్ పెయింటింగ్ టెక్నిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మురాల్ పెయింటింగ్ టెక్నిక్ అంటే ఫ్రెస్కో, ఫ్రెష్లీ లేడ్ ఆర్ వెట్ లైమ్ ప్లాస్టర్, వెట్ లైమ్ ప్లాస్టర్. ఇది అసోసియేటెడ్ విత్ ఇటాలియన్ రెనైసెన్స్ పెయింటింగ్తో ఈక్వల్గా ఉంటుంది. అంతా ఇటాలియన్ రెనైసెన్స్ పెయింటింగ్ ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ నెక్స్ట్. ఈ ఎల్లోరా కేవ్స్ కూడా నచ్చేసింది. ఇది ఏంటంటే 100 కిలోమీటర్స్ టు అజంతా. ఇది 34 కేవ్స్. ఎల్లోరానే ఎక్కువ ఉంటాయి, 34 కేవ్స్. అదేమో 29 కేవ్స్ ఉంటాయి అజంతా. ఎల్లోరా ఇక్కడ వచ్చేసి అక్కడ అజంతా ఎక్కువ అంతా బుద్ధిజమే ఉంటుంది. ఫస్ట్ అంతా బుద్ధిజమే. ఇక్కడ వచ్చేసి 34లో
ఇక్కడ బ్రాహ్మణికల్ ఎక్కువ ఫేమస్. బ్రాహ్మణికల్ 17, 12 బుద్ధిస్ట్, 5 జైన్. ఈరోజు మన ఇండియాలో ఎక్కువ హిందూస్ ఉన్నారు కాబట్టి అట్లా ఏ నెంబరు 17. ఇందులోకి వెళ్ళి ఒక్క 5 తీసేస్తే 12. ఇందులోకి వెళ్ళి ఒక్క 6, ఇంకొక 5. జైన్ అంటే జైన్స్ 5 లెటర్ వర్డ్ కాబట్టి 5 ఇచ్చారు వాళ్ళకి, అలా గుర్తుపెట్టుకోండి. బుద్ధిస్ట్ BUDDHA, బుద్ధ అంటే 6 కాబట్టి వీళ్ళకు 6 + 6 ఇచ్చారు 12. రిమైనింగ్ అన్నీ ఇక్కడ అలా గుర్తుపెట్టుకోండి. సో JANS జైన్స్ 5 లెటర్ వర్డ్, 5 ఫర్ జైన్స్. బుద్ధ 6 లెటర్ వర్డ్ కాబట్టి వీళ్ళకి డబ్బులు. సో ఇంకా రిమైనింగ్ వచ్చేసి బ్రాహ్మణ్స్కి ఇచ్చారు. ఇదేమో 100 కిలోమీటర్స్ టు అజంతా ఉంది. సో టోటల్గా వచ్చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలి, 5, 12, 17 కాబట్టి 34 ఉన్నాయి అన్నట్టు. అంటే 5 కేవ్స్ ఎక్కువ ఉన్నాయి ఎలా అజంతా కన్నా. ఇది ఎక్కువ ఎప్పుడు అంటే 5th to 11th century మధ్యలో జరిగింది. ఇది 5th to 11th century. అదేమో BC ముందలే ఉండే, BC to 6th century. అది కూడా 200 BC to 650 AD. అజంతా ఎల్లోరా కేవ్సే కొత్తవి. అజంతా కేవ్స్ అన్న by various guilds from Vidarbha, Karnataka and Tamil Nadu. Caves reflect a natural diversity in terms of theme and architectural style. Hindu and Buddhist caves వచ్చేసి రాష్ట్రకూట డైనస్టీ అండ్ జైన్ కేవ్స్ బై యాదవ. హిందూ ఇంకా బుద్ధిస్ట్ కట్టింది ఎవరు అంటే రాష్ట్రకూటాస్. ఈ రాష్ట్రకూటాస్ మోడర్న్ ట్రైపార్టైట్ స్ట్రగుల్లో ఉంటారు రాష్ట్రకూటాస్. మరి జైన్స్ కట్టింది ఎవరు అంటే యాదవ డైనస్టీ ఉంటుంది కదా. అంటే యాదవాలకు జైన్స్కి లింక్ ఏంటో తెలియదు కానీ యాదవ డైనస్టీ. మళ్ళీ కేవ్స్ ఫస్ట్ వచ్చేసి బుద్ధిస్ట్ కేవ్సే ఉంటాయి. 1 to 12 ఫస్ట్ బుద్ధిస్ట్ కేవ్స్ అయిపోయాకనే ఎందుకంటే ఫస్ట్ బుద్ధిజమే వచ్చింది కదా. తర్వాత 13 to 29 హిందూ. లాస్ట్ 5 వచ్చేసి జైన్. అది జైన్ కూడా దిగంబర సెక్ట్. సో ఎల్లోరా వచ్చేసి మొత్తం 34 ఉంటే 12 వచ్చేసి బుద్ధిస్ట్కి, అది 1 to 12 ఫస్ట్. 17 వచ్చేసి బ్రాహ్మణ్స్కి అప్ టు 29. 5 వచ్చేసి జైన్స్కి, అది కూడా దిగంబర సెక్ట్కి. ఈ 2 కట్టింది ఎవరు అంటే రాష్ట్రకూటాస్. మరి లాస్ట్ కట్టించింది ఎవరంటే యాదవాస్. అదే యాదవ డైనస్టీ కట్టారు. బై వేరియస్ గిల్డ్స్ ఫ్రమ్ విదర్భ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఇవి కొత్తవి. ఎప్పుడంటే 5th to 11th century, 11th century మధ్యలో 5th to 11th century AD అంటే చాలా కొత్తవి. ఇది ఎక్కువ విదర్భ రీజియన్, కర్ణాటక, తమిళనాడు ఇట్లా వేరియస్ గిల్డ్స్ ఫ్రమ్. క్యూ రిఫ్లెక్టెడ్ న్యాచురల్ డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీమ్. న్యాచురల్గా ఉంటుంది, డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీమ్లో చూస్తే న్యాచురల్ డైవర్సిటీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏ కేవ్స్ ఏవో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కేవ్ నెంబర్ 10. కేవ్ నెంబర్ 10 వచ్చేసి బుద్ధిస్ట్ చైత్య నోన్ యాజ్ విశ్వకర్మ కేవ్ ఆర్ కార్పెంటర్స్ కేవ్. బుద్ధ ఈజ్ సీటెడ్ ఇన్ ధర్మచక్ర ముద్ర హియర్ with a bodhi tree carved at his back. 10th one వచ్చేసి ఇది బుద్ధిస్ట్ చైత్య అంటే బుద్ధిస్ట్ యొక్క ప్రేయర్ హాలు. దీన్నే విశ్వకర్మ కేవ్.
విశ్వకర్మ కేవ్ అంటే కార్పెంటర్ కేవ్ ఉంటుంది. ఈ సీటెడ్ ఇన్ ధర్మచక్ర ముద్ర. ధర్మచక్ర ముద్ర విత్ బోధి ట్రీ కారుడ్ ఎట్ ఈస్ బ్యాక్. ఈ ధర్మచక్ర ముద్ర, ఈ బోధి ట్రీ వచ్చేసి ఇతని బ్యాక్ ఉంటుంది. కేవ్ 12 is also known as తీన్తాల్. తీన్తాల్, 3 into తాల్ 3 4 the 12 అలా గుర్తుపెట్టుకోలేదు. తీన్తాల్. లార్జ్ మొనాస్టిక్ కేవ్ ఇన్ ఎల్లోరా. ఇది లార్జ్ జస్ట్ మొనాస్టిక్ ఒక్కటే పెద్దగా ఉంటుంది. 3 stored. తీన్తాల్ అంటే ఏంది? 3 stored. One of the panels here depicts a row of 7 Manushi Buddhas. The second panel shows 7 Jnani Buddhas. ఒక ప్యానల్ ఏమో 7 మనుష్య బుద్ధాస్, 7 మనుషులు ఉంటారంటారు కదా. 7 మనుషులు, 7 లోకాలకు పోవాలి మనుషులు. 7 మనుష్య బుద్ధాస్. ఇంకొక సెకండ్ ప్యానల్ ఏమో 7 ధ్యాని బుద్ధాస్. మనుషులే ధ్యానం చేయాలి. ధ్యానం చేసేది ఎవరు? మనుషులే, ధ్యాని బుద్ధాస్. అలా గుర్తుపెట్టుకోవాలి. కేవ్ 14 రావణ్ కి కాయ్. రావణ్ కి కాయ్. 14 వచ్చేసి రావణ్ కి కాయ్. 14 వచ్చేసి రావణ్ కి కాయ్. గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే FOURTEN 4 14 రావణ్ కి కాయ్. టక్కు 14 ఇదైతే ఇట్లా వస్తే ఇది రావణ్, RA రావణ్ కి కాయ్. రావణ్కి ఏమైంది? కాయ్, రావణ్ తినేసాడు. రావణ్కి కాయ్. 14. 15 దశావతార టెంపుల్. మెయిన్ ఇంపార్టెంట్ దశావతార టెంపుల్ 15. దశావతార టెంపుల్. ఈ దశావతార టెంపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 10. 15 ఉంటుంది కదా. దశావతార అంటే యాక్చువల్గా 10 రావాలి, కాకపోతే 5 ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం. 5 ఎక్స్ట్రా బోనస్ వచ్చింది కాబట్టి 15. దశావతార టెంపుల్ అలా గుర్తుంటుంది. 16 వచ్చేసి కైలాస టెంపుల్. కైలాస టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఇట్ వాజ్ డెవలప్డ్ అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ రాష్ట్రకూట కింగ్ కృష్ణ 1. కైలాస కృష్ణ 1. ఇది రాష్ట్రకూట కింగ్. రాష్ట్రకూట కింగే కదా. బ్రాహ్మణ్స్ అన్నీ చేసింది రాష్ట్రకూట కింగే కాబట్టి అట్లా. సో 16 వచ్చేసి కైలాస. 16 కైలాస 16 ఇలా గుర్తుపెట్టుకోవాలి. కార్వ్డ్ అవుట్ ఆఫ్ మోనోలిత్. ఇది మోనోలిత్తే. అండ్ ఈవెన్ హ్యాస్ ఎ కోర్ట్యార్డ్ కూడా ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్సో ఎ స్కల్ప్చర్ ఆన్ ద వాల్ ఆఫ్ కైలాస టెంపుల్ డెడికేటింగ్. ఇక్కడ ఈ కైలాసనే ఉంటుంది. కైలాసకి ఇంకోటి ఏంటంటే రావణ షేకింగ్ కైలాస. ఈ షేకింగ్ కైలాస కూడా చేస్తారు. ఇది మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియా ఇక్కడ. దుమార్ లేన్ కేవ్. దుమార్లీనా కేవ్ వచ్చేసి 29. రామేశ్వర్ లీనా కేవ్ వచ్చేసి రామేశ్వర్ లీనా కేవ్ 21. ఈ రామేశ్వరానికి పోవడానికి 21 days ఉండాలి. 21 days పడుతుంది. శనేశ్వరం పోయినా రామేశ్వరం తప్పదు. 21 రోజులు మంచిగా చేస్తే బాగుంటుంది. అలా గుర్తుపెట్టుకొని రామేశ్వర్ తర్వాత दुमार लेना. रामेश्वर लेना मतलब दुमार. उसके बाद क्या है कि रामेश्वर लेना, उसके बाद दुमार लेना. दुमारम लेपिंदी, दुमार हो गया. तुम तुमार हो, तुम गद्दर हो वाला.
రామేశ్వర్ లీనా కేవ్. రామేశ్వరం కోయినా శనేశ్వరం తప్పదు కానీ 21 days ఫాస్టింగ్ ఉండాలి. రామేశ్వర్ లీనా నా రామేశ్వరం పోయినాక దుమ్మెత్తి పోసిండు. దుమార్ రామేశ్వరం పోయినాక దుమ్ము లేస్తుంది. అట్లా దుమ్ము లేస్తుంది. ధూమ్ ధూమ్ ధూమ్. ఫాస్టింగ్ అయిపోయాక ధూమ్ బచాలి. అట్లా దుమార్ లేనా వచ్చేసి 29. ఈ జైన్ వచ్చేసి 32, 33లో కొన్ని సభలు ఉన్నాయి జైన్కి. ఇంద్ర సభ, జగన్నాథ్ సభ. 32, 33 వీళ్ళకి స్టార్ట్ అయిందే 30 నుంచి. జైన్స్కి స్టార్ట్ అయిందే 30 నుంచి, కానీ 32, 33 వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఇంద్ర సభ, జగన్నాథ్ సభ. ఇంద్ర సభ ఈ జైన్స్ కూడా ఎందుకు సంబంధించి ఇంద్ర సభ ఉంటుంది. ఇంద్రుడు అంటే ఎవరు? జగన్నాథుని పాలు చేసే జగన్నాథ్ సభ. జగన్నాథ సభ ఉంటుంది అట్లా. ఇంద్ర సభ, జగన్నాథ్ సభ. ఇంకొకటి ఒక స్కెలిటన్ ఫామ్ ఆఫ్ లార్డ్ శివ ఉంటుంది ఎల్లోరా కేవ్స్లో. దాన్ని ఏమంటారంటే స్కెలిటన్ ఫామ్ ఆఫ్ లార్డ్ శివ వచ్చేసి అతిరిక్తంగా భైరవుడు అంటే అది కాలభైరవ అట్లా అంటారు ఉజ్జయిన్లో, అత్రేలో. భైరవ అంటే శివం అంటే స్కెలిటన్. ఈయన ఇంకోటి ఏంటంటే దీన్ని ఏమంటారు అతిరిక్ అంటే ఆఖరికి, ఆతరితంగా, అంతంగా, అతిరికంతంగా, అతిరికంతంగా అలా గుర్తుంటుందో అక్కడ ఇది అన్నట్టు.